హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ టాక్స్ విత్ పింకీ. బెల్లం పరమాన్నం నా స్టైల్లో నేను ఈ విధంగా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను 1 గ్లాసున్నర బియ్యం తీసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇవి పచ్చిశనగపప్పుని నేను 1 గంట ముందుగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టాను. అవి కూడా ఇందులోనే వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. పక్కన రైస్ ఉడుకుతూ ఉంటుంది. కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్నటువంటి గ్లాస్ బియ్యానికి 200 గ్రామ్స్ బెల్లం పడుతుంది. సో నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 300 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లాన్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా తురుముకోవాలి. మీకు బెల్లంలో నలకలు అలా ఏమన్నా అనిపిస్తే ఒక్క చుక్క వాటర్ వేసుకొని కరిగించి రైస్ ఉడికిన తర్వాత అందులో వడగట్టుకోండి. నాకు ఇక్కడ అంతగా నలకలు ఏమి అనిపించలేదు. నేను డైరెక్ట్గా ఈ బెల్లాన్ని వేసేస్తున్నాను. చూసారు కదా, 3 విజిల్స్ తర్వాత అన్నం ఇలా నార్మల్గా ఉడికింది. ఇప్పుడు దీనిలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల పాలని యాడ్ చేస్తున్నాను. నిదానంగా కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా అడుగంటుతుంది. రైస్ కొంచెం మెత్తగా అయిన తర్వాత దగ్గర పట్టాక ఆ తురుముకున్న బెల్లాన్ని అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో మనం కలుపుతూనే ఉండాలి 1 మినిట్కైనా, లేకపోతే అడుగంటుతుంది. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. దంచిన 4-5 యాలకుల్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ ఉన్నారంటే నా వీడియో ఎంతో కొంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్కి పరమాన్నం అనేది దగ్గర పడుతుంది. ఆ తరువాత మనం స్టవ్ కట్టేసే ముందుగా ఒక 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయింది. కొంచెం అలా నెయ్యి వేసుకొని అలా కలుపుకుంటూ తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ విధంగా చేసుకుంటున్నారా? చేస్తే ఎలా వచ్చింది? మీరు చేయకపోతే ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.